సిక్కులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. ముస్లింకి సంబంధించినటువంటి నాయకుల చేతుల్లోనే మోసపోతూ ఉంటారు. ఒకప్పుడు స్వతంత్రానికి ముందు సిక్కులని పాకిస్తాన్ అనుకూల ఉద్యమంలోకి తీసుకెళ్లారు వాళ్ళు. వాళ్ళకేం చెప్పారు, పంజాబ్‌లోని సగం పార్ట్ మా దగ్గర ఉంటది. మొత్తం తర్వాత మీరు కూడా వచ్చేద్దురు గాని మనమంతా అని చెప్పేసి. మీరే పాలకులు, ఫస్ట్ ముస్లిము ప్లస్ సిక్కు పరిపాలన అని చెప్పారు. అది నమ్మి సిక్కులు ఆ రోజున సహకరించారు. ఫలితం దేశం ఏర్పడింది పాకిస్తాన్. తర్వాత చూస్తే సిక్కులు అక్కడ ఎప్పుడైనా పాలకులయ్యారా? అసలు టాప్ 1లో టాప్ 2లో ఎక్కడన్నా ఉన్నారా? లేదే. తొక్కివేయబడ్డారు. చివరికి వాళ్ళు కూడా మత మార్పిడికి గురవ్వాల్సి వచ్చింది. చివరికి ఈ దేశంలోకి వలస రావాల్సి వచ్చింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలోనే వాళ్ళ బతుకు నడిచింది. మిగతా ప్రాంతాల్లో లేదు. అట్లాగే భారతదేశంలో ఏదైతే జరిగినటువంటి సిక్కుల మీద అరాచకం జరగడంతో భారత్ పట్ల మరింత వ్యతిరేకతని పాకిస్తాన్ వ్యక్తం చేస్తూ వీళ్ళు ఆ ట్రాప్‌లో నడిచారు. ఇప్పుడు తాజాగా బ్రిటన్‌లో కూడా జరుగుతున్నది. ఏదైతే గ్రూమింగ్ గ్యాంగ్స్‌ని పెంచి పోషిస్తోంది ఎవరు? పాకిస్తాన్‌కి సంబంధించినట్లు లేదా ఈ ముస్లిం తీవ్రవాద సంస్థలకు సంబంధించిన అనుకూలులు. నష్టపోతుంది ఎవరు? అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, బ్రిటన్ పౌరులు. ఆ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అంటే, ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమంలో సిక్కులు పాల్గొనట్లేదు. పైగా ముస్లింలకు సంబంధించి సమర్థించుకొస్తున్నారు. వీళ్ళు వాళ్ళు ఒక్కటవుతున్నారు. అది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆగ్రహానికి కారణమవుతుంది. ఎందుకంటే సిక్కుల్ని భారతీయులుగా చూస్తుంటారు అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ వాళ్ళు. అది మనకి నెగెటివ్ అవుతుంది.